వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా బులెటిన్స్. తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే భూమిని పలువురికి అమ్మి అమాయక ప్రజలైన విక్రయదారులను మోసం చేసి బెదిరింపులకు గురి చేసిన ఘటనలో 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాష్తో సహా 5గురిపై కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు. 1 తమ్ముడు నరసింహరావు, 2 ఆకుల ప్రకాష్, 3 మొహమ్మద్ అబ్దుల్ హఫీజ్, 4 ఉప్పు సురేష్, 5 కట్టా రమ్య. A2గా ఉన్న 7వ డివిజన్ కార్పొరేటర్ భర్త అయిన ఆకుల ప్రకాష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నిందితుడుగా 14 రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించారు. కరీంనగర్ డీఈఓ జనార్దన్ రావుకు సంబంధించిన సర్టిఫికెట్లు 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బిఎడ్ సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ వివరాలు, జిరాక్స్ పత్రాలు, సర్వీస్ బుక్కులో నమోదు కాబడిన పుట్టిన తేదీ వివరాలు మరియు డీఈఓ ఆఫీస్కు వివిధ రూపంలో మంజూరు కాబడిన ఫండ్స్, తీర్మానాలు, యూసీలు, ఐటీ చెల్లింపులు తదితర వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామరాజయ్య కోరగా స్పందించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం సమాచారం విధిగా అందించాల్సిందిగా డీఈఓ కరీంనగర్ సిహెచ్విఎస్ జనార్దన్ రావుకు ఆదేశాలు జారీ చేశారని ఫిర్యాదుదారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామరాజయ్య మాట్లాడుతూ తెలిపారు. అదేవిధంగా డీవీఓ కరీంనగర్ జనార్దన్ రావు వినియోగించే ప్రభుత్వ వాహనం నంబర్, పెట్రోల్, డీజిల్ బిల్లులు, రసీదులు, తనిఖీలు, పర్యవేక్షణలు అడగగా మౌనంగా ఉండడం మరో విశేషం. డీఈఓ ఆఫీస్కు రావద్దని ఆంక్షలు పెడుతున్నారన్నారు. పలువురితో ఫోన్లు చేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, నా మీదనే ఆర్డీఐ పెడతావా అంటూ పరోక్ష వేధింపులకు గురి చేస్తున్నారని రామరాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓ కార్యాలయంకు సంబంధించిన లెక్కలు నీకు అవసరం లేదు అంటూ దాటవేసే ధోరణి కనబరచడం, కాలయాపన చేయడం గమనార్హం. డీఈఓ కార్యాలయం సిబ్బందిని, భజన బ్యాచ్లను బానిసత్వం కనబరిచే మరికొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులను నా మీదకు పైకి ఉసిగొలుపుతూ పైశాచిక ఆనందం పొందడం విశేషం. నాకు ఏమి జరిగినా డీఈఓ జనార్దన్ రావు, డీఈఓ అనుచరులే ప్రధాన కారణమవుతారని ఆయన అన్నారు. అందరికీ జేబీములు. కోరిన ఆర్టీఐ సమాచారం ఇవ్వాలంటూ కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి మేడం గారు కరీంనగర్ డిఓ శ్రీ జనార్దన్ రావు గారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీఐ సమాచారం ఇవ్వాలంటే లేని కొర్రీలు పెడుతూ దాటవేసే ధోరణి కనబరచడం విడ్డూరంగా ఉంది. డిఓ ఆఫీసు సిబ్బంది, కొందరు భజన బ్యాచ్లు, పత్తాసు పలికే ఉపాధ్యాయ సంఘాలతో నాకు చాలా ఇబ్బందులు కలిగించే దిశగా కరీంనగర్ డిఓ గారు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలలో పలు చెక్ పోస్టుల ద్వారా భారీ ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనంతరం సిపి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ₹50,000 కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్లాలంటే లెక్కలు చూపించాలని అన్నారు. ఈ మన ఎలక్షన్ కోడ్ వచ్చిన 16వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు లాస్ట్ 10 to 11 డేస్లో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో క్యాష్ 1.4 crores, అదేవిధంగా 2.66 kg గోల్డ్, 7 kg సిల్వర్, తర్వాత పెద్ద మొత్తంలో డిపిఎల్, ఎన్డిపిఎల్ యాడ్ లిక్కర్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. టోటల్ వాల్యూ ఆఫ్ సీజర్స్ ఈజ్ 3.5 crores. సో మొత్తం ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ 9 ఉన్నాయి. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్
6 రన్ అవుతున్నాయి. టోటల్ 15 చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి. ఇంతేకాకుండా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3 చొప్పున ఎస్ఎస్టీ అండ్ ఎఫ్ఎస్టీ ఉన్నాయి. అలానే ఎంసీసీ టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 30 to 40 టీమ్స్ ఈ ఎలక్షన్ తాలూకా ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీలో బిజీగా ఉన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సొంత ఊరు చెరుకులపాడు నుండి తెలుగుదేశం పార్టీలోకి 15 కుటుంబాలు చేరిక. వెల్దుర్తి టౌన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేఈ శ్యాంబాబు సమక్షంలో చెరుకులపాడు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరగా వారికి శ్యాంబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. పీపుల్ సర్వీస్ ఫౌండేషన్ సారికా ఆధ్వర్యంలో బాబు యష్ పుట్టినరోజు సందర్భంగా పీపుల్ సర్వీస్ ఫౌండేషన్ సారికా ఆధ్వర్యంలో పేద పిల్లలకు బట్టలు, పండ్లు, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మా టీం సారిక, సంతోష్, నర్సింగ్రావు, సునీత ఆనంద్, ఇంద్ర, సుధా, గాయత్రి, రేవన్, స్వరూప, దీపిక, సంతోషి, సుజాత, శ్రీలత, కల్పన, బుజ్జి సిస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఒక పూజారిపై అకారణంగా దాడికి తెగబడి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా కాలితో తన్ని అడ్డొచ్చిన మరో పూజారిని కూడా కొట్టి తన రాక్షసత్వాన్ని గుడిలో ప్రదర్శించిన వైసీపీ నేతపై చర్యలు తీసుకోవాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొట్టిన ఆయన మీ నాన్నగారు అప్పటి నుంచి పనిచేస్తాను. ఈ కొట్టిన ఆయన కూడా చాలా కాలం నుంచి నాకు తెలుస్తుంది. బాగానే పలకరిస్తారు. ఆయన కొబ్బరికాయ పాలు తెచ్చారు. తెచ్చాక ఆ కొబ్బరికాయ కొట్టి పాలు పోయిందంటే కొంచెం పక్కన పట్టి ఉంటాడు సార్. అది వెళ్ళిపోతున్నాడు. కొబ్బరి చెక్క ప్రసాదం తీసుకోండి అని క్యాకేస్తే ఎవరికి వచ్చి కొట్టాడు. మామూలుగా కొట్టాడు. నాకు కొట్టవలసిన పని ఏంటంటే ఇంటికి తన్నపోయాను. ఇదంతా జరుగుతూ మామూలు కూర్చొని మాట్లాడడం ఇదన్నీ జరుగుతుంటే పక్కన అమ్మవారు విజయ్ కుమార్ గారు తెచ్చింది. ఆయన ఇచ్చి విజయ్ కుమార్ గారు రాజమండ్రి పని వెళ్ళారా? ఆయనేమో వచ్చి చంద్రరావు గారు తప్పు పడుతుంది అంతగానే కూడా బయటికి అంటే ఆయన నువ్వెవరో చెప్పడానికి ఆయన కాలుతో తినింది ఎవరిని? మిమ్మల్ని విజయ్ కుమార్ గారిని కాలుతో తినింది ఎవరిని? మిమ్మల్ని. ఇన్ని చెంప పెట్టి కొట్టి తర్వాత కాలుతో
అది చెప్పాం. ఈ విషయము మేము ఈవోకి చెప్పాము. ఈవో మీరేమో ఆయనేమో పోలీసు. నేను సిఐ గారితో నన్ను మాట్లాడి ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయించాను. ఇప్పుడు డీసీ గారి దగ్గర వెళ్ళామండి. డీసీ దగ్గర డీసీ గారు కూడా ఇచ్చారండి. ఇలా జరిగింది డీసీ కూడా ఉన్నారండి. డీసీ కూడా డీసీతో మాట్లాడి మాతో మాట్లాడారండి. నేను మామూలుగా కన్విన్స్ చేసినట్టు నేను ఇబ్బంది రాకుండా మనకి ఇబ్బంది అండి. కన్విన్స్ మనమైతే కాదండి. అంటే వచ్చినాడు అసలు డిఎస్పీ మాట్లాడే దాంట్లో డీజీ మాట్లాడేదా అర్థం లేదు. ఎందుకంటే తమిళ ముందు మనకి ఇబ్బంది ఏముంటుంది? ఇప్పుడు వాడిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత డిఎస్పీ తీసుకోవాలి. ఆ మాట మాట్లాడుతున్నట్టు డిఎస్పీ చెప్పండి. నేను సిఐ గారితో మాట్లాడుతూ సార్ మేము ఉండియనే చెప్తున్నాం, మేము సాట్ ఎంప్లాయీస్ గా 332 పెట్టాము అని అన్నారు. తెరామోసి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమో అని మనం అనుకున్నాం. కాదు, ప్రధాన అర్చకుడు ఈయన, వీళ్ళ అసిస్టెంట్ ఈయన మీద 332 పెడితే లాభం ఏంటి? అంటే ఇప్పుడు మీరు అసలు ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ టెంపుల్ ఎంప్లాయీ అయినా లేకపోతే కాంట్రాక్టర్? సహాయకుడు అంటే వాళ్ళ ఆంధ్ర దగ్గర నుంచి ఉన్నారు. సహాయకుడైనా పనిచేసి అభిషేకం చేసి ఒక అర్చకుని కొట్టడం అనేది ఎంత దారుణమైన విషయం. అయితే దాంట్లో ఒక పూజారి అర్చకుడు నువ్వు కొడుతున్నావు అంటే దాంట్లో దారుణం. దాంట్లో మొహవాడు విజయ్ కుమార్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఈ టెంపుల్ పేరు మీద ఉందండి. ఆలమూరు మండలం చింతలూరు గ్రామ కొత్త కాలనీ సమీపంలో ప్రైవేటు సంస్థలో ఉన్న అక్రమ ఇసుకలను నిల్వలను వెంటనే సీజ్ చేయాలని తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు. సామాన్యుడు ఏదైనా నిర్మాణం చేపట్టాలంటే గుప్పెడు ఇసుక దొరకని స్థితిలో ఉందని, అటువంటిది సుమారు 300 ట్రాక్టర్లకు సరిపడా ఇసుక నిల్వను ఎలా ఉంచారని, ఎందుకు నిల్వ ఉంచారని ప్రశ్నించారు. పెట్టారా ఇక్కడ ఇసుక అనుమతులు ఉన్నాయా? ఈ స్టాక్ పాయింట్కి అనుమతులు ఉన్నాయా? ఇసుక ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు అంటే ఈ రోజున ఇక్కడ ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని తెలుసుకుంటే ఈ ఇసుక రేపు ఎన్నికల్లో డబ్బు మద్యం ఏ విధంగా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా ఈ ఇసుకని ప్రజలకి అందించి ఇసుక రూపంలోనో లేదా ఇసుక అమ్మి డబ్బు రూపంలోనో వాళ్ళకి అందజేసి రేపు ఎన్నికల్లో ఓట్లను కొల్లగొట్టడానికి కూడా ఇసుకని ఒక వనరుగా మార్చుకుంటున్నారంటే అసలు వైసీపీ నాయకుల యొక్క ఏ విధంగా వారి యొక్క కార్యక్రమాలు ఉన్నాయో అర్థమవుతూ ఉంది. ఇది మరి చాలా దారుణం. దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఎన్నికల ఈఆర్ఓ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎన్నికల్లో ఏ విధంగా డబ్బు మద్యంపై చర్యలు తీసుకుంటా ఉన్నారో అక్రమంగా ఓటర్లకు అందిస్తున్నప్పుడు అదేవిధంగా ఈ ఇసుక విషయంలో కూడా చర్యలు తీసుకుని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ఇసుకను అడ్డం పెట్టుకుని రేపు ఎన్నికల్లో వాడెం భయంతో వాళ్ళు ప్రజలను ప్రలోభ పెట్టడానికి చేసే ప్రయత్నాల్ని అడ్డుకోవాలి, అరికట్టాలని అధికారులను కోరుతూ ఉన్నాను. ప్రజాస్వామ్య భారతదేశంలో ఓటర్లను దేవుళ్లుగా పిలిచే సంస్కృతి ఉందని, వారిని అవమానించడం తగదని కొత్తపేట నియోజకవర్గం తదేపా జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. చేసిన అభివృద్ధి పనులు చెప్పుకొని, చేయాలనుకుంటున్న అభివృద్ధి పనులు చెప్పుకొని ఓట్లు అడగడం సమంజసమని, అంతేకాని ఓటర్లను అవమానించినట్లుగా మాట్లాడడం, కుక్కల్లా విశ్వాసం చూపాలని వ్యాఖ్యానించడం హయాతి హేమాలను ఆయన అన్నారు. ఆవిడ మీద అనరాని మాటలతోటి అమానుష్యంగా మాట్లాడటం చాలా హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది. రాజకీయ పార్టీలకి అందరికీ కూడా ఓటు అడిగే హక్కు ఉంటుంది. మేము అభివృద్ధి చేస్తాం, లేకపోతే రేపు వస్తే ఈ అభివృద్ధి చేస్తాం అని చెప్పి ప్రజల్ని ఓట్లాడటం అనేది అన్ని పార్టీలు చేసే సాధారణ ప్రక్రియ. ఆ విధంగా కాకుండా ఏదో వీళ్ళ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా, వీళ్ళ తాత జాగీరు నుంచి డబ్బులు ఇచ్చినట్టుగా ప్రభుత్వం ద్వారా పథకాలను అడ్డం పెట్టుకుని మీరు విశ్వాసం లేని కుక్కలు అని అంటే ఓటర్ని, ప్రజల్ని, ఒక మహిళని అవమానించడం మరి వైసీపీ నాయకుల యొక్క అధికార మదం ఎంత తలకెక్కిందో అర్థమవుతూ ఉంది. అంటే వారి వైఖరి ఏదైనా పథకాలు ఇస్తే కట్టు బానిసల్లా వారి కట్టడి ఉండాలా? అంటే వారిని కుక్కలతో పోలుస్తారా? ఓ మహిళని చూడకుండా కూడా ఈ విధంగా అవమానిస్తారా?
ఏమిటి మీ వైఖరి? అంటే ఏది ప్రజాస్వామ్యంలో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు? ఇది ప్రజలందరూ గమనించాలి. ఒక పక్క మరి బానిసల్లా కుక్కల్లా ఉండాలని ఓటర్లని మాట్లాడుతూ, మరి అదేవిధంగా పేడ వేస్తే ఉంచుకుంటావా అంటే స్టిక్కరు పేడ, తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ మీకు పేడతో సమానమా? అంటే మీరు ఏ నీచ స్థాయిలో మీరున్నారు? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఫోటోతోటి ఒక పార్టీ యొక్క స్టిక్కరు వేస్తే నీ ఇంటికి పేడ ఉంటే నువ్వు పేడ తీయవా అని మాట్లాడుతూ ఉన్నావంటే నీ యొక్క ఏ విధంగా నీ సంస్కారం ఉన్నది అర్థమవుతుంది. ఎప్పటికైనా మర్యాదగా ప్రవర్తించండి. మహిళలతోటి, ప్రజలతోటి, ఓటర్లు దేవుళ్ళు అంటాం మనం ప్రజల్ని, ఎందుకంటే మనకి దేవుళ్ళు సమానం ఓటర్లు అందరూ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రిటైర్డ్ ఆర్మీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన మహోన్నత వ్యక్తి గోడి త్యాగరాజు నాయుడు కన్యాకుమారి 37వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా టీడీపీ తరపున శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా రెడ్డి సుబ్రహ్మణ్యాన్ని పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో కొత్తపేటలోని రెడ్డి సుబ్రహ్మణ్యం నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బుధవారం ఉదయం నుంచి తరలివచ్చి సుబ్రహ్మణ్యాన్ని ఘనంగా సత్కరిస్తున్నారు. దుశ్శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వాలంటీర్లపై వచ్చిన ఒక ప్రకటనకు వివరణగా చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు బుధవారం స్పందించారు. వాలంటీర్లు పదవికి రాజీనామా చేసిన తరువాత వారిపై కేసులో నమోదు చేస్తామని ఎన్నికల సంఘం ఆదేశాలు విడుదల చేసినట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కలెక్టర్ కార్యాలయం నుంచి వివరణ ఇచ్చారు. అట్లేం లేదండి. ఇప్పుడు వాలంటీరు ఆయన ఒక 5,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సో ఈ గవర్నమెంట్ సర్వెంట్ ఎంత తీసుకొని ఎక్కువ మొత్తంలో తీసుకుని, సో డబ్బులు గవర్నమెంట్ నుంచి ఎక్సెక్యూటివ్ నుంచి తీసుకునే వ్యక్తి ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు. ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా క్యాన్వాస్ ఉండవచ్చు. నిన్నటి రోజున రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ శివారు కమ్మరివారిపాలెం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపం నందు టీడీపీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఒకసారి చూడండి, ఎలా చూడండి సార్, ఒకసారి ఓకే. జాబ్ క్యాలెండర్ అని రాష్ట్ర యువతను మభ్యపెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఓడించి విజయవాడ మీడియా సమావేశంలో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్, రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు. ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసినటువంటి నరేంద్ర మోడీని, రాష్ట్రంలో ప్రతి ఏడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి నిరుద్యోగులను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని, మోడీతో అంటగాగుతున్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ఓడించాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను అధికారంలోకి వస్తే ఎన్నికల సమయంలో మోడీ గారు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి నమ్మబలికి అధికారంలోకి వచ్చారు. కానీ ఒక ఉద్యోగం కూడా ఇవ్వకపోగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అంబానీ, అదానీ లాంటి వ్యక్తులకి దోచిపెట్టి గుజరాతీలకి దాసోహం అనేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే రాష్ట్రంలో నేనేమీ తక్కువ తినలేదు అనేటువంటి పరిస్థితుల్లో గత ఎన్నికల సమయంలో పాదయాత్ర చేస్తూ అందరికీ నేను ఉద్యోగాలు ఇస్తాను, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి నేను ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను, మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా జాబ్ క్యాలెండర్ కేవలం పేపర్లకే ప్రకటించడం జరిగింది తప్ప ఒక ఉద్యోగం కూడా రాలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీ నారా భువనేశ్వరి గారు ప్రారంభించిన నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నేడు పోలవరం నియోజకవర్గం 2వ రోజు టి నరసాపురం మండలంలో నారా భువనేశ్వరి గారు పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చిర్రి బాలరాజు గారు నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. వైసీపీ చేస్తున్న అరాచక పాలన గురించి వివరించారు. వైసీపీ పాలన పోవాలంటే మీరంతా మన ఉమ్మడి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. వేల గంజాయి విశాఖపట్నంలో దిగింది. 25,000 కిలోలు అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ మీరు చూడాలి, ఆలోచించాలి. దాంతో ఏం చేసుకుంటారండి? ఆ డబ్బుని వాళ్ళు ప్యాలెస్లు కట్టుకుంటారు, వాళ్ళ పొట్టలు నింపుకుంటారు, ప్రజల్ని తప్పుడు దారికి తీసుకెళ్తారు. అదే కాదు, ఆ గంజాయితో యువకుల్ని, ఆడపిల్లల్ని కూడా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఆ గంజాయికి అలవాటు చేసి మొన్న ఈ మధ్యన ఒక ఆడపిల్లని అట్లా ఎన్నో జరుగుంటాయి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, నేను అదే అనుకుంటాను. నాకు తెలిసి అంతవరకు ఇంకెన్ని జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో మనకి తెలియకుండా ఆడబిడ్డలు ఏం చేస్తారంటే వాళ్ళు సిక్కేసి కూడా బయటికి రాలేరు, చెప్పుకోలేరు 10 మందికి. అట్లా ఒక ఆడబిడ్డకి గంజాయి అలవాటు చేసి 4 యువకులు ఆ అమ్మాయిని హింసించి ఇంకా ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాసి శ్రీనివాస్తో కలిసి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరేపల్లి ప్రతి షాప్కు వెళ్లి వ్యాపారస్తులను మరియు ప్రజలను కలిసి పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా అన్ని రంగాలు అభివృద్ధి చెందింది అని మరియు పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేసిందని రఘునాథ్ అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మోదీ నాయకత్వంలో ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కుటుంబ పాలన అంతం కావాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించి మంచిర్యాల జిల్లాలో మరొక కుటుంబం పాలించడానికి చూస్తుందని, మంచిర్యాల జిల్లా నుండి కుటుంబ పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా అమ్మా దేశాన్ని రక్షించుకోవాలంటే మోడీ కోటేయాలమ్మా. దేశం పరిస్థితి ఇది సెంట్రల్ కుటుంబం నుంచి అయ్యే ఒక ఎమ్మెల్యే, పెద్దబాబు ఒక ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ. ఇది మన కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్యం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక వ్యక్తికి ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి
దళితుల కొరకు పోరాటం చేస్తున్న, హక్కుల కొరకు పోరాటం చేస్తున్న వ్యక్తి గోమాస శ్రీనివాస్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎలక్షన్ దేశ ద్రోహులకును దేశభక్తులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్. ఈ ఎలక్షన్ ప్రజాస్వామ్యమును కుటుంబ పాలనకు మధ్యలో జరుగుతున్న ఎలక్షన్. ఈ ఎలక్షన్లలో గోమాస శ్రీనివాస్ గారిని ఆశీర్వదించి మనమందరం కూడా బీజేపీ తరఫున పార్లమెంటుకు పంపితే ఈ ప్రాంతం యొక్క సమస్యలు పరిష్కరించి ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది కనుక అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించుర్రి, గోమాస శ్రీనివాస్ గారిని ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు కోటేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటన తర్వాత బెల్లంపల్లిలో రెండోసారి నేను రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రజలు పూర్తి స్థాయిలో దేశాన్ని రక్షించుకోవాలంటే దేశానికి నరేంద్ర మోదీ కావాలి. ఆ నరేంద్ర మోదీ గవర్నమెంట్లో ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీగా ఉండాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది మిత్రులారా.